మీ దగ్గర 10,000 బడ్జెట్ ఉండి ఏ ఫోన్ కొనాలా, ఎలాంటి ఫోన్ కొనాలా, ఏ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలా, ఏ కంపెనీ ఫోన్ కొనాలా అని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సార్. ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 మొబైల్స్ అండర్ 10,000 లోపల టాప్ 5 మొబైల్స్ ఏంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ నార్జో N53. దీని ప్రైస్ వచ్చేసి 9,000 అండ్ 4GB ర్యామ్తో వచ్చింది, 64GB స్టోరేజ్తో వచ్చింది. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ ఉంటుంది, హెచ్డి ప్లస్ అండ్ 90 హెర్ట్జ్తో వచ్చింది ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసి. ఈ ఫోన్ ప్రాసెసర్ వచ్చేసి యూనిస్కో T612, ఇది ప్రాసెసర్ ఈ ఫోన్ది. ఆ తర్వాత దీని కెమెరా క్వాలిటీ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరాతో వచ్చింది ఈ ఫోన్కి. అండ్ దీని బ్యాటరీ పవర్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ పవర్ విత్ 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్. దీంట్లో బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే ప్రీమియం లుక్ ఉండిద్ది ఫోను. ఆ తర్వాత ఫాస్ట్ ఛార్జర్, అదే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనే కదా, ఫాస్ట్ ఛార్జింగ్ దీనిలో బెస్ట్ అబిలిటీ. ఆ తర్వాత సెకండ్ ఫోన్ వచ్చేసి పోకో C55. దీని ప్రైస్ వచ్చేసి 8,000. అండ్ ప్రతి ఫోన్కి మీరు ఈఎంఐ ఆప్షన్స్ లేదా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఫోన్కి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అనేవి ఉంటాయి బ్యాంక్ మీద. ఆ తర్వాత దీని డిస్ప్లే వచ్చేసి 6.7 హెచ్డి ప్లస్ క్వాలిటీస్ వచ్చింది, 6.7 ఇంచెస్తో హెచ్డి ప్లస్ క్వాలిటీ. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హెలియో G85. అండ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ రియల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్తో వచ్చింది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. అండ్ దీంట్లో బెస్ట్ క్వాలిటీస్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా గేమింగ్ కోసం చాలా మంచి ఫోన్ పోకో అనేది. 10,000 లోపల మంచి గేమింగ్ ఫోన్ అంటే పోకో C55 అని నేను చెప్తా, ఓకేనా. ఆ తర్వాత థర్డ్ ఫోన్ వచ్చేసి లావా బ్లేజ్ 5G. అండ్ ఇది 4G వేరియంట్తో ఉంటుంది, 5G వేరియంట్తో రెండు ఉంటుంది. ఇది 5G కూడా అవైలబుల్ ఉంది, లావా బ్లేజ్ 5G ఫోన్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 10,000, ఎగ్జాక్ట్గా 10,000. మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ మీద ఏమన్నా 1,000 తగ్గొచ్చేమో. ఆ తర్వాత దీని డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంటుంది, హెచ్డి ప్లస్ క్వాలిటీతో వచ్చింది అండ్ 90 హెర్ట్జ్తో వచ్చింది. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6200 ప్రాసెసర్తో వచ్చింది ఈ ఫోను. అండ్ దీని కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది, అంటే బ్యాక్ రెండు కెమెరాలు 50 మెగాపిక్సెల్ ఈ ఫోన్లో. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. దీంట్లో బెస్ట్ క్వాలిటీస్ వచ్చేసి ఇది మేడ్ ఇన్ ఇండియా అండ్ 5G సపోర్ట్తో వచ్చింది, అది దీనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 7,000 మాత్రమే. అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే మీరు చూసుకోవచ్చు. అండ్ ఈఎంఐ పరంగా కూడా మీరు అవైలబిలిటీ ఉంటుంది, డెఫినెట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఈఎంఐ పరంగా కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు. దీని ప్రాసెసర్ వచ్చేసి యూనిస్కో T606. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ క్వాలిటీతో వచ్చింది అండ్ 90 హెర్ట్జ్తో డిస్ప్లే వచ్చింది. ఆ తర్వాత దీని కెమెరా వచ్చేసి దీనికి కూడా సేమ్ లావా బ్లేజ్ మాదిరే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉండిద్ది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. దీనిలో బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే ఇది స్టైలిష్ డిజైన్, అంటే లుక్ పరంగా చాలా సూపర్గా ఉండిద్ది, చూడడానికి లుక్ పరంగా చాలా బాగుండిద్ది. అండ్ డిస్ప్లే బాగుండిద్ది, ఇది దీనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్. ఆ తర్వాత ఫిఫ్త్ ఫోన్ వచ్చేసి అండ్ లాస్ట్ ఫోన్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M04. ఇది ఫిఫ్త్ ఫోను. దీని ప్రైస్ వచ్చేసి 8,500. క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ మీరు చూసేసుకోండి. దీని డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ క్వాలిటీతో వచ్చింది. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హెలియో P35 ప్రాసెసర్తో వచ్చింది ఈ ఫోను. అండ్ దీని కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ రెండు కెమెరాస్ వస్తాయి. అండ్ దీని బ్యాటరీ పవర్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ పవర్. దీనిలో బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే ట్రస్టెడ్ బ్రాండ్, ఎందుకంటే శాంసంగ్ చాలా మంది ట్రస్ట్ చేస్తారు కాబట్టి మంచి కంపెనీ అని చెప్తున్నారు, ట్రస్టెడ్ బ్రాండ్ ఇది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది దీంట్లో 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి చాలా రేర్గా వస్తుంటాయి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది, అది దీంట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్. మీకు ఇన్ కేస్ ఈ ఫోన్ 5 ఫోన్లలో ఏ ఫోన్ వచ్చితే ఆ ఫోన్ తీసుకోండి. నాకంటూ నేను సజెస్ట్ చేయమంటే బెస్ట్ ఫోన్ అనేది ఏం సజెస్ట్ చేయను, మీకు రిక్వైర్మెంట్స్ బట్టి. నేను చెప్పాను కదా ముందుగానే, మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలని మీరు ముందుగానే చూసుకోవాలి. టాప్ 10 థింగ్స్. ఆ వీడియో కావాలంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో వేసి, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో మీరు చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ 5 ఫోన్లలో మీకు ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ తీసుకోండి. నేను ప్రతి ఫోన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వేసా. మీకు ఎలాంటి ఫోన్ కావాలంటే అలాంటి రిక్వైర్మెంట్స్ మీరు ఈ 5 ఫోన్లలో మీరు సెలెక్ట్ చేసేసుకోండి. టాప్ 5 ఫోన్స్ ఈ 10,000 లోపల. అలాగే మీకు టాప్ 20,000 టాప్ 30,000 వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.